హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజైతే నేను వంకాయ ఫ్రై చేశానండి కొబ్బరి వేసి. ఆ తర్వాత ఇలాగ పప్పు చేశానండి, సొరకాయ పప్పు చేశాను అనమాట. మామూలుగా కుక్కర్లో చేస్తాను, కానీ ఈరోజైతే మాత్రం ఇలాగా శుభ్రంగా కడిగేసి పప్పు ఒక గ్లాస్ పప్పు తీసుకొని కడిగేశాను. కడిగి ఇలాగ స్టవ్ మీద పెట్టి వాటర్ పోసాను అనమాట. ఆ తర్వాత ఇలాగా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మరీ చిన్న చిన్న ముక్కలు కొయ్యక్కర్లేదండి. ఇలా 4 పక్షాల్లాగా కోసాను అనమాట. 4 ముక్కలు అలా కోసేసి వేసాను. ఇలా మూత అనేది పక్కకు పెట్టామనుకోండి పొంగకుండా ఉంటుంది, స్టవ్ మీద ఎక్కువ పడకుండా ఉంటుంది అనమాట. ఇలాగ మూత పక్కకు పెట్టి ఉడికించాను. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా అయిందనమాట. ఇందులో నేను కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు అలాగే కొంచెం ఉప్పు, అంటే రుచికి సరిపడా ఉప్పు వేసాను. అందులోని కొంచెమేనండి, కారము ఎక్కువ కాదనమాట, ఒక అర స్పూన్ ఉంటుందేమో. ఈ చిన్న స్పూన్ తోటి ఒక అర స్పూన్ వేస్తున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కదండి, ఎక్కువ కారం పట్టదు, టేస్ట్ కోసం వేస్తున్నాను అనమాట. అంటే ఈ కారం వేయకపోతే వేరేలా ఉంటుంది టేస్టు, ఈ కారం వేస్తే బాగుంటుంది అనమాట. కొంచెం ఎండు కారం కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి, ఎంత పచ్చిమిర్చి వేసినా కూడా. ఆ తర్వాత ఒక ఉసిరికాయ అంత అండి, చింతపండు, చిన్న ఉసిరికాయ అంత ఉంటుంది, చింతపండు రసం తీసి పక్కకు పెట్టాను అనమాట. అదే ఇందులో యాడ్ చేసేసాను. ఒక్క నిమిషం అలా ఉడికించేస్తానండి. ఉడికించేసి ఇంకా తాలింపు పెట్టేయడమే, తొందరగానే అయిపోతుందండి. కందిపప్పు మంచిదైతే మాత్రం కొంచెం బాగున్న కందిపప్పు అనుకోండి, తొందరగా ఉడికిపోతుంది. మామూలుగా స్టవ్ మీద అయినా సరే, కుక్కర్లో పెట్టకపోయినా. అదే కనుక కొన్ని కందిపప్పులు తొందరగా ఉడకవండి, ఎందుకనో చాలాసార్లు అలా ట్రై చేశాను అనమాట నేను. ఈ కందిపప్పు అయితే చాలా బాగుంది, తొందరగా ఉడికిపోయిందండి, ఎక్కువ టైం ఏం పట్టలేదు. ఇదిగోనండి పోపు గింజలన్నీ యాడ్ చేస్తున్నాను. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, అలాగే జీలకర్ర కూడా. ఇందులోకి వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి, చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. వెల్లుల్లిపాయలు చాలా బాగుంటాయి ఇందులో, వెల్లుల్లిపాయలు తింటుంటే కమ్మగా ఉంటాయి అన్నమాట. వెల్లుల్లిపాయలు యాడ్ చేసిన తర్వాత ఇందులోనే కొంచెం ఎండుమిర్చి కూడా అండి, ఎండుమిర్చి వేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్ అయితే. ఎండుమిర్చి అలాగే ఇంకా కరివేపాకు అనమాట. ఇందులో కొత్తిమీర అవన్నీ ఏమీ యాడ్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఫ్రై అలా ఏం చేయట్లేదు కదా, పప్పు కాబట్టి నేను కొత్తిమీర అయితే ఇందులో యాడ్ చేయట్లేదండి. కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి, వెల్లుల్లిపాయలు ఉన్నాయి కాబట్టి కొంచెం బాగా ఫ్రై అవుతే బాగుంటాయండి. వెల్లుల్లిపాయలు కూడా చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట. అలాగే పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసాం కదా, కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. చక్కగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇలాగా ఆ పప్పు అంతా ఇందులో యాడ్ చేసేసుకోవటమేనండి. బాండీలో అయితే వీడియోలో చక్కగా కనిపిస్తుందేమో అని నేను ఇలా బాండీ పెట్టానులేండి, లేదైతే మామూలుగా ఒక డిష్ లాంటిది ఏదైనా పెట్టి అందులో తాలింపు వేసేసుకోవచ్చు. ఇదిగోనండి ఇలాగా తాలింపు కూడా కరకరలాడుతూ వెల్లుల్లిపాయలు కూడా చక్కగా వేగుతాయి కదా, ఆ వేగినవి భలే ఉంటాయండి, కమ్మగా ఉంటుందన్నమాట పప్పు అయితే మాత్రం. ఇలా ఒకసారి ట్రై చేయండి. మామూలుగా మనం ఎప్పుడు కుక్కర్లో వండుతూ ఉంటాం కదా, అదొక టేస్ట్ ఉంటుంది, ఇదొక టేస్ట్ ఉంటుందండి. పప్పు వండడం మాకెవరికి రాదా ఏంటి అని అనుకోకండి, ఒక్కొక్కల వంట విధానం అనేది ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. అలాగే కొంచెం వంకాయ ఫ్రై చేస్తున్నానండి. అరకిలో వంకాయలు తెప్పించాను, అందులో ఒక 4 వంకాయలు మాత్రం కొంచెం పెద్దగా వచ్చాయన్నమాట. చిన్న వంకాయలు తీసి పక్కన పెట్టాను అనమాట. వంకాయ పులుసులాగా కానీ లేదంటే గుత్తి వంకాయలాగా చేద్దాంలని పక్కకు పెట్టేసి 4 వంకాయలు అయితే పెద్దవి వచ్చాయి కదా, అవి నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేసాను కదండి, ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయ్యేలోపు నేను వంకాయలు అయితే ఇలాగా ముక్కలు కట్ చేసేస్తాను. కట్ చేసి ఆ ఉల్లిపాయలు ఫ్రై అవుతుండగా అందులో యాడ్ చేసేస్తానండి. ఎందుకంటే వంకాయలు ఫస్టే కోసి ఉంచుకున్నామంటే అవి కొంచెం కండ్రెక్కినట్టుగా టేస్ట్ బాగోదు, అందుకని నేను ఉల్లిపాయలు ఫ్రై అవుతుండగా వంకాయలు అయితే కడిగి తీసుకొచ్చేసాను. కడిగేసి ఇలాగ ముక్కలు అయితే కట్ చేసేస్తున్నానండి, ఇందులో యాడ్ చేసేస్తానమాట ఒకేసారి. ఉల్లిపాయలతో పాటు వంకాయలు కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి. అంటే ఇది కొబ్బరి వేసి చేస్తున్నానులేండి, ఈ విధంగా గుత్తి వంకాయ పులుసు ఇంకా రకరకాలు ఉంటాయి కదా, వంకాయ పచ్చికారం వేసి చేస్తాం కదా, అంటే పచ్చిమిర్చి వేసి నూరి వేసి చేస్తామన్నమాట, అదొక విధానము. ఇప్పుడైతే నేను కొంచెం కొబ్బరి వేసి చేస్తున్నానండి. ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలండి, మూత ఏం పెట్టక్కర్లేదు. మూత పెట్టామంటే మాత్రం కలర్ వేరేలా అవుతుందన్నమాట. మూత ఏం పెట్టకుండా మధ్యలో చూసుకుంటూ 2-3 సార్లు చూసుకుంటూ అడుగు అంటకుండా, ఇవి స్టీల్ బాండీలు కదండి, కొంచెం అడుగు అంటుతాయి అన్నమాట ఇవి, అందుకని అడుగు అంటకుండా చూసుకుంటూ ఉండాలి. కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసాను, అంటే కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసానండి.
ఇలాగ మధ్య మధ్యలో చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం పక్కకి వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, ఈ స్టీల్ బాండీలు అడుగంటేస్తాయి అన్నమాట. అందుకని అక్కడే ఫ్రై చేసుకుంటూ దాంట్లోకి కొంచెం కొబ్బరి, అందులో కొంచెం ఎండుమిర్చి ఫ్రై చేసేసాను అనమాట. ఫ్రై చేసేసి కొంచెం జీలకర్ర వేసాను. ఇందులో వెల్లుల్లిపాయలు అలా ఏమీ వేయలేదన్నమాట. కొంచెం కొబ్బరి అలాగే కొంచెం ఎండుమిర్చి కూడా వేసేసి మిక్సీ పట్టేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవుతూ ఉంటాయన్నమాట. మిక్సీ అక్కడే ఉంటుంది కాబట్టి అవి మధ్య మధ్యలో ఫ్రై చేసుకుంటూ చూసుకోవాలండి, లేదంటే మాడినట్టు అవుతాయి అన్నమాట. మధ్య మధ్యలో చక్కగా చూసుకుంటూ ఇందులోకి కొబ్బరి కారం అయితే రెడీ చేసేస్తున్నానండి. మరి ఎక్కువ కొబ్బరి ఏం కాదండి, ఎందుకంటే మనం 4 వంకాయలతోటే చేస్తున్నాను కదా, అందుకని ఎక్కువ కొబ్బరి వేయలేదు. చిన్న చిప్పల సగం వేసాను అనమాట. అది మిక్సీ పట్టేసి ఇది మధ్య మధ్యలో చూసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. 2-3 సార్లు బాగా చూసుకోవాలి, ఎందుకంటే ఇందులో వాటర్ ఏమి వేయం కాబట్టి చక్కగా మగ్గాలన్నమాట. ఆయిల్లోనే ఇలా మగ్గిపోతాయి, వంకాయలే కదా తొందరగానే మగ్గిపోతాయండి. ముదిరిపోయిన వంకాయలు అయితే మగ్గవండోయ్. ఇదొక బాధ ఉంటుంది. కొంచెం లేతగా ఉంటేనే చక్కగా మగ్గుతాయి అన్నమాట. పప్పు కంటే కూడా వంకాయ కూర వండడానికి ఎక్కువ టైం పట్టిందనమాట. ఎందుకంటే అవి అడుగంటుతాయేమో అని ఆయిల్ కొంచెం తక్కువ వేసాం కదా, అడుగంటుతాయేమో అని దగ్గరే ఉండి చూసుకుంటా ఉన్నాను. కారం అయితే ఇదిగోనండి రెడీ చేసేసాను. అంతా ఫ్రై అయిన తర్వాతే కారం వేసుకోవాలండి, లేదంటే మళ్ళీ నల్లగా అవుతుంది కదా. అందుకని చక్కగా వంకాయలు ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిన తర్వాత కారం వేసాను అనమాట. అందులో అవి చక్కగా ఫ్రై అవుతాయి కాబట్టి కమ్మగా ఉంటుంది. అందులోనే కొంచెం కొత్తిమీర వేసిన తర్వాత ఒక్కసారి ఇలా కలిపేసేసుకొని ఇంకా ఆపేయడమేనండి స్టవ్. ఇంకా అయిపోయినట్టే. భలే కమ్మగా ఉంటుంది వేడి వేడి అన్నంలో. సొరకాయ పప్పు అలాగే ఇలా వంకాయ ఫ్రై అనమాట. కొబ్బరి వేసాం కదా, భలే కమ్మగా చాలా బాగుందన్నమాట, టేస్టీగా వచ్చింది. అలాగే ఇంకా మన వంట ఇంకా ఇంతేనండి. ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయింది, కుక్కర్లో పెట్టేసా. బాయ్ అండి, ఉంటానండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. వంటలు ఎలా ఉన్నాయో తప్పకుండా చెప్పండి.